నేను ప్రభుత్వంలోకి వచ్చినా ఇంకా కూడా వాళ్ళకున్న కష్టాలన్నీ కూడా గట్టెక్కియాలి. మనం 100 రోజుల పాలన అయింది కాబట్టి ఆ విషయం చెప్పండి. కాంగ్రెస్ పార్టీ పోతే మీ కష్టాలన్నీ పోతే ఎందుకంటే తప్పు నోట్లలో మీరు ఎక్కువ ముంచడం కూడా చెప్పాల్సిన అవసరం లేదు. అడగాల్సిన అవసరం ఉంది. అడిగే వాళ్ళకి రాజధాని ఫస్ట్ మనం పెద్దలు చూడాలి. మీరు పోయి ఇమీడియట్ గా తీర్మానం వల్ల సైనికులు కూడా ఒక ఇద్దరు ఆరోపించారు ఇక్కడ పెట్టాడన్నా మీ సైడ్ నుంచి మీకు ఇద్దరు మనుషులు తీర్మానం వల్ల సైనించి వచ్చి మీకు ఏదైతే బాగుంటుంది ఏం చేస్తే బాగుంటుందని పొద్దున సాయంత్రం దాకా మీ అమ్మ తిరిగి ఒక ఇద్దరు ఇన్ఛార్జీలు మీ అమ్మ నుండి ఈ పనిని ఇమీడియట్ గా సమయం ఎక్కువ లేదు. ఇవాళ 2వ తారీఖు ఇవాళ 15 కరెక్ట్ 12 రోజులే ఉంది. 3 రోజుల్లో ఈ ప్రక్రియ కంప్లీట్ చేస్తే మిగతా పని మన తీర్మానం వల్ల మన బయట నుంచి ఏం చేయాలో చేసి ఈ ఎన్నికలు గెలిపించుకునే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీరు పెద్ద కష్టపడద్దు. తెలివిగా 1 గంట 2 గంటలు ఏదో కూర్చోవాలి. కూర్చుంటే లెక్క చేయాలి. మిగతా తీర్మానం వల్ల మీరు డామేజ్ అన్న అందరం కూడా మాట్లాడి ఉండడంతో ఆ లిస్ట్ వస్తే ఒకసారి ఫోన్ కొట్టుకుంటే ఒక్కుంటే అయిపోతుంది. ఎందుకంటే అన్న ఒక్కటి చేయలేదు. ఎందుకంటే అందరూ చెప్పి కొత్త నుంచి మొదలుపెట్టి తీసుకొస్తుంది. ఆ ముందు 4 లక్షల ఓట్లు పెట్టినాయి. మొత్తం 4,60,000 ఉంటాక ఆయన పోయి కలవాలంటే అయితా మరి మనందరం బాధ్యత తీసుకోవాలని తెలియజేస్తూ మీరందరూ ఈ కాగితాలు తీసుకోవాలి. సాయంత్రం 1 గంట కూర్చొని మండల పార్టీ అధ్యక్షులు ముఖ్యంగా మీరే 1 గంట కూర్చోవాలి. నా గ్రామ పార్టీ అధ్యక్షులు పిలిచి వాళ్ళకు కూడా 1 గంట మాట్లాడితే ఆ ముఖ్యంగా స్టార్ట్ అయింది. ఆ నుంచి ఏమైందంటే మనకు ఆలోచన వస్తుంది. ఏం చేయాలి ఆలోచన వస్తేనే ఎన్నిక జరుగుతుంది. మళ్ళా ఇక్కడ చేస్తామని చెప్పి ఈ దగ్గర పెట్టుకొని ఇంటికి పోయి అక్కడ దేవుడు పెట్టి అలా కాదు రేపు కాదు ఎల్లుండి అనుకుంటే ఆగమైన పని వీలైనంత మంది తీసుకో 1 గంట కూర్చొని మీరు ఇక్కడ సమావేశం ఎట్లయితే పెట్టుకున్నామో మీ మండలంలో చిన్న సమావేశం పెట్టుకోండి. ఎవరు గ్రామ పంట అధ్యక్షులు ఎంపీలు సర్పంచులు 50 మందితో పెట్టుకొని మీరు ఇమీడియట్ చేస్తే ప్రక్రియ మొదలైందని తెలియజేస్తూ సమయం చాలా అయింది. అన్న కూడా మాట్లాడాలి కాబట్టి అన్న కూడా ఎక్కువ మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మొదల శాఖగా మాట్లాడుతున్నారు. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ విధంగా కుదరదు నుంచి నన్ను మీరు ఓటు చేసింది కాబట్టి రేపు 4వ తారీఖు నాడు మనకు రిజల్ట్ వస్తుంది. నాకు తెలిసి మీరు అందరూ కూడా చేసిన రచన శాఖలంగా 52,000 చేసి గెలిపించింది కాబట్టి నాకు కూడా బ్రహ్మాండమైన మెజార్టీ నమ్మకంతో చేయిద్దాం. For more videos like this, subscribe Big TV channel.